హలో వెల్కమ్ టు సాయి మేధా కోటి హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ కేవి స్వామి. నేను ఇవాళ మీకు ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ఇవాళ మనం న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఈనాడు న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆర్టికల్ అనేది మనకైతే వచ్చింది. సో మళ్ళీ ఇంటర్న్షిప్ల జోరు. సో మనకు తెలుసు ఈ రోజుల్లో బీటెక్ అయిన వాడికి ప్లేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో. అండ్ మీలో కనుక టాలెంట్ ఉంటే ఈ రోజుల్లో మనము 40 to 50 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది తీసుకురావడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ గురించే మనకి ఇవాళ ఈ పేపర్లో ఈ ఆర్టికల్ ఉందండి. ఒక్కసారి చదువుదాం దీన్ని. మళ్ళీ ఇంటర్న్షిప్ల జోరు. సో ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయి. ఐటీ కంపెనీస్ పిలుస్తున్నాయి అండ్ వచ్చే 3 ఏళ్లలో బీటెక్ పూర్తి చేసే వాళ్లకు అవకాశం. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో కమింగ్ బీటెక్ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంది. అమ్మాయిలకే కొన్ని ప్రత్యేకం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఈ ఆర్టికల్ కూడా మనకి అర్థమవుతుంది. అండ్ కోడింగ్ నైపుణ్యాలకు పెద్ద పీట. సో ఎవరికైతే కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళకి ఇది మంచి అవకాశం, రైట్? ఇంటర్న్షిప్ తర్వాత కొలువుల్లోకి. ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ కనుక మంచిగా చేసినట్టయితే ఆ రెస్పెక్టివ్ కంపెనీల్లో వాళ్ళే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ప్లాన్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. నేను చదువుతాను. సో ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్లు జోర్లు పెంచాయి. సో ఐటీ కంపెనీలకు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్న్షిప్స్ అనేవి మళ్ళీ ఆహ్వానిస్తున్నాయి, రైట్? అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్షిప్లను తగ్గించిన కంపెనీలు మళ్ళీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి న్యూస్లో వాటిలో వచ్చింది ఏంటంటే కొంచెం రెసెషన్, యునైటెడ్ స్టేట్స్లో రెసెషన్ ఉండడం వల్ల మన కాలేజ్ ప్లేస్మెంట్స్ కొన్ని తగ్గినాయని వార్తలు మనం అందరం వింటూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది పోవడం వల్ల ఈ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ మళ్ళీ పుంజుకుంటున్నాయి. సో అయితే ఇక్కడ 3 నుంచి 6 నెలల వరకు ఇంటర్న్షిప్లకు అవకాశం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. అంటే ఒకవేళ మీకు మంచి జాబ్ కావాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఇంటర్న్షిప్ చేయడం అనేది కంపల్సరీ అండి. సో అది ఇంటర్న్షిప్ అనేది మనకి 3 months నుంచి 6 months వరకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రైట్? అండ్ ప్రధానంగా ఈసారి కోడింగ్ నైపుణ్యాలకే పెద్ద పీట వేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. సో ఎవరికైతే కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం, రైట్? సో ఈసారి కాదండి, ఎప్పుడైనా కోడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి, రైట్? సో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2023-2024 సంవత్సరాల్లో పాస్ అయిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు ఇంటర్న్షిప్ల అవకాశాలు భారీగా తగ్గాయి. అండ్ మనకు తెలుసు రెసెషన్ వల్ల 2023-2024 పాస్డ్ అవుట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఇంటర్న్షిప్ తగ్గినాయి. అంటే కంప్లీట్గా వాళ్ళకి అవకాశాలు లేవనైతే లేదు, కాకపోతే మనకి కొంచెం తగ్గడం అయితే జరిగింది అది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ ఇది ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ ఉందని మనం చెప్పుకోవచ్చు, రైట్? ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణ సందడి కూడా తగ్గిపోయింది. ఇది థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఫలితంగా గత ఏడాదిన్నరగా బీటెక్ పూర్తయిన చాలా విద్యార్థులకు కొలువులు దక్కలేదు. ఇది మనకు తెలిసిందే. దీనివల్ల కూడా 2-3 ఏళ్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత విద్యకు వెళ్ళారు. సో ఎక్కడైతే ఇప్పుడు మనకి ఫైనల్ ఇయర్ అయిన విద్యార్థికి ప్లేస్మెంట్ అనేది లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ కంపెనీలు ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశాలు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుండడం విశేషం. ఎస్, ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో మీకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ప్రస్తుతం
బీటెక్ చదువుతున్న 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఇంటర్న్షిప్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి నెలకు 40,000 నుంచి 1,00,000 వరకు స్టైఫండ్ కూడా అందజేస్తున్నాయి. చూడండి, మీకు ఇంటర్న్షిప్లోనే 40,000 నుంచి 1,00,000 వరకు శాలరీ రావడం జరిగింది. రైట్? అంటే అందరికీ ఇస్తారా సార్? ఈ ఇంటర్న్షిప్లో అందరికీ వస్తుందా అంటే రాదు. అంటే మనము ప్రూవ్ చేసుకోవాలి. అంటే మనము ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనము మన కోర్సుని మనము చదవాలి. రైట్? సో ఇందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సో మనకు కావాల్సినవి ఏంటి? మరి ఇప్పుడు వరకైతే మనకి ఆఫర్ ఉందని, ఒక మంచి ఆపర్చునిటీ ఉందని తెలిసింది. దానికి మనం అర్హత సాధించాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలి? రైట్? ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి? అబ్జర్వ్ చేయండి. యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? అండ్ కోడింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. సో మీకు యాప్టిట్యూడ్ ఉండాలి, కోడింగ్ కూడా ఉండాలి మీ దగ్గర. ఎక్కువగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ 70 to 80% ఉన్నాయంట ఇంటర్న్షిప్లు కల్పిస్తున్నాయి. ఒక ఏదైనా కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీఈ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఎవరైనా ఐటీలో జాబ్ తెచ్చుకోవాలంటే వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మీకు వాల్యూ కూడా బాగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఒకవేళ మీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ వస్తే ఎస్, మీకు ఫ్యూచర్లో కూడా వాల్యూ చాలా ఉంటుంది. రైట్? నెక్స్ట్ పేపర్కి వెళ్తే మనము చూడండి, విద్యార్థులు బీటెక్ మొదటి సెమిస్టర్లో యాప్టిట్యూడ్ CDS. సో మీకు యాప్టిట్యూడ్ ఒకటి, మనకి సి లాంగ్వేజ్ ఒకటి, డేటా స్ట్రక్చర్స్ అనేది ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. రెండో సెమిస్టర్లో కోడింగ్ విత్ జావా లేదా పైథాన్ లేదా C++ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సో ఎవరైతే రెండో సెమిస్టర్లో ఉంటారో వాళ్ళు జావా లేదా పైథాన్ లేకపోతే C++ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సో మనకి ఫస్ట్ ఇయర్లో అయితే మీరైతే పర్ఫెక్ట్గా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలమ్మా. తర్వాత DS నేర్చుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. తర్వాత మనకి జావా, పైథాన్ అండ్ C++ అయితే మనకి వచ్చి ఉండాలి. రైట్? మూడో సెమిస్టర్లో DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో కూడా మీకు గట్టి పట్టు ఉండాలి. సో DSA కోడింగ్ పై పట్టు సాధించాలని, అప్పుడే టాప్ కంపెనీలో ఇంటర్న్షిప్ దక్కించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎస్, అంటే ఈ స్టాక్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర, ఒకవేళ మీరు ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఎస్, మీకు ఖచ్చితంగా మంచి అవకాశం దొరుకుతుంది. రైట్? ఇంటర్న్షిప్లతో విద్యార్థి దశలోనే ఉద్యోగానుభవం దక్కించుకునే వీలు ఉంటుంది. అంటే ఇంటర్న్షిప్ అంటే వాళ్ళు మీ కంపెనీలో తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయడం వల్ల మీరు థర్డ్ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్కి వెళ్తారో అప్పుడే మీకు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. రైట్? తర్వాత మీరు ఎప్పుడైతే మీ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయితే మీకు ప్రాసెస్ మొత్తం ఈజీ అయిపోతుంది. రైట్? అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాసియన్, అమెజాన్, అడోబ్ కంపెనీలు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. సో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఏవైతే ఇక్కడ స్పెసిఫై చేసిన కంపెనీస్ ఉన్నాయో ఇవి కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాయి. చూడండి అమ్మాయిలకు ఎంత మంచి అవకాశం ఉందో. రైట్? సో మనం కూడా ఏం తక్కువ కాదు, బాయ్స్తో పోటీ పడి మంచి ఇంటర్న్షిప్ సాధించడానికి ఇది మంచి అద్భుతమైన అవకాశం మీ అందరికీ. సో కోడింగ్ కాంపిటీషన్ ప్లస్ హ్యాకథాన్ పేరిట వారికి పోటీలు నిర్వహించి నగదు బహుమతి అందిస్తున్నాయి. రైట్? సో ఎవరైతే కోడింగ్ స్కిల్స్ బాగుంటాయో వాళ్ళకి హ్యాకథాన్స్ పెట్టేసి అండ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి, ప్రోత్సహించడానికి నగదు క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి. రైట్? మైక్రోసాఫ్ట్, గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ రూబ్రిక్ ఇంక్, GE
కేవలం సిఎస్సి ఐటీ బ్రాంచ్ విద్యార్థులకు మోర్గన్, జేపీ మోర్గన్, స్టాన్లీ, డైరెక్ట్ ఏ, సేల్స్ ఫోర్స్ తదితర కంపెనీలు అర్హులైన విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఇది అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఇవన్నీ అంటే ఈ అవకాశాలు ఏదైతున్నాయో వర్తిస్తాయి. కానీ సిఎస్సి ఎవరైతే చదువుతారో సిఎస్సి వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువగా ఉంది, అంటే ఐటీ దిక్కు ఎడ్జ్ ఎక్కువగా ఉంది, రైట్. సో అలానే ఈసీ వాళ్ళకి అంటే ఈ కంపెనీలో తీసుకోరు అని అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే కొంచెం సిఎస్సి వాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు ఈసీ వాళ్ళు కూడా ఇవన్నీ ఈక్వలెంట్గా నేర్చుకోవచ్చు. ఈసీ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ సివిల్ ఎవరికంటే తక్కువ కాదు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిఫరెన్స్ అనేది సిఎస్సి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈసీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి మంచి కోర్ కంపెనీస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఏదంటే మనకి మ్యాథ్ వర్క్స్ ట్రై చేయొచ్చు, మీరు ఇంటెల్లో ట్రై చేయొచ్చు, జాస్మిన్ ఇన్ఫోటెక్లో ట్రై చేయొచ్చు, ఎన్లాక్ డివైజెస్లో ట్రై చేయొచ్చు. సో ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఈ కంపెనీస్కి ట్రై చేయొచ్చు. సో ఎవరు తక్కువ కాదు, కానీ సిఎస్సి వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ ఇవన్నీ కొంచెం సిఎస్సి సబ్జెక్ట్స్. ఒకవేళ నువ్వు ఈసీ అయ్యుండి నువ్వు ఇవన్నీ నేర్చుకుంటే అసలు నిన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు, భూమి మీద ఎవరు నిన్ను ఆపలేరు, రైట్. ఈసీ, ఎలక్ట్రికల్, మెకానికల్ అయ్యుండి ఇవన్నీ నేను నేర్చుకుంటా అంటే ఎస్, నిన్ను ఎవరు ఆపలేరు, అది మాత్రం గుర్తుంచుకో, రైట్. సో అధిక కంపెనీలు 3 నుంచి 6 నెలల పాటు ఇంటర్న్షిప్ అందిస్తుండగా కొన్ని కంపెనీలు బీటెక్ చివరి సంవత్సరం మొత్తం ఆఫర్ చేస్తున్నాయి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూస్. సో ఈ న్యూస్ మనం సారాంశం కనుక అర్థం చేసుకున్నట్టయితే ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో, సెకండ్ ఇయర్లో ఉన్నారో, థర్డ్ ఇయర్లో కూడా ఉన్నారో, మీకు ఇది మంచి అవకాశం. మీరు ఏ బ్రాంచ్ అయినా అయి ఉండొచ్చు. సో ఇవి కనుక మీరు ఒకవేళ ఇప్పుడు వరకు స్టార్ట్ చేయకపోతే ఈరోజు స్టార్ట్ చేయండి. ఈ ప్రోమో చూసిన తర్వాత స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నేను రాయడం జరిగింది సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, జావా, పైథాన్, C++, డిఎస్ఏ ఇవి నేర్చుకోండి. మీకు మంచి ప్యాకేజ్ రాకపోతే మమ్మల్ని అడగండి, ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ రావడం ఖాయం. అండ్ దిస్ ఈజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ స్టూడెంట్స్, రైట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇలాంటి యాడ్స్ చూసి మార్కెట్లో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాయి. బిజినెస్ అంటే మేము ఈ స్టాక్ మొత్తం నీకు ఇంటర్న్షిప్ వచ్చే వరకు మేము చెప్తాము, మాకు 1 లక్ష రూపాయలు కట్టు, లేకపోతే 50,000 కట్టు, ఒక 60,000 కట్టు అని ఖచ్చితంగా చాలా కంపెనీలు వాళ్ళు ముందుకు వస్తారు ఇప్పుడు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారో, ఎవరైతే తక్కువ ఫీజులో ఎక్కువ క్వాలిటీ ఇస్తారో వాళ్ళ దిక్కే మీరు చూడాలి ఎప్పుడైనా. సో ఎవరు సార్ అంటే సో సాయి మీద కోటి హైదరాబాద్లో మీకు ఈ స్టాక్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో ద్రోణాచార్య బ్యాచ్ అనేది మనకి సాయి మేధాలో ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి కావాల్సిన సిఆర్టీ ట్రైనింగ్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మీకు సి కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, C++ కానీ, డిఎస్ఏ కానీ, అండ్ మీకు ద్రోణాచార్యలో ఇంకా మెషిన్ లెర్నింగ్ ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీటితో పాటు మీరు మెషిన్ లెర్నింగ్ అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఫీజు కేవలం మనకి ద్రోణాచార్య బ్యాచ్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో మనకి పెట్టిన ఫీజు ఓన్లీ 3,000 మాత్రమే. కానీ మొన్న మేము స్టార్ట్ చేసాము ఈ కోర్సు. బయట స్టూడెంట్స్ కొంతమంది వస్తామంటే మాకు రిపీటెడ్గా కాల్స్ వస్తుంటే ఈ పైథాన్ అనే కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మేము చేసింది ఏంటంటే ఇంజనీర్స్ డే రోజు ఈ 3,000 ఫీజు 1,000 రూపాయలకే ఇవ్వడం జరిగింది, 1,000 రూపాయలకే. సో ఇలాంటి ఆఫర్స్ సాయి మీద కోటి హైదరాబాద్లో ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే స్పేస్ గేట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ద్రోణాచార్య బ్యాచ్లో రిజిస్టర్ అవ్వండి. అండ్ మీకు కావాల్సిన ఇట్లాంటి ఇంటర్న్షిప్ కావాల్సిన కోర్సులన్నీ ఇక్కడ మీకు మినిమం అంటే మినిమం ఛార్జ్తో మీకు మేము అందించడం జరుగుతుంది,
రైట్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తున్నాయో, ఇలాంటి వేరే ఇన్ఫర్మేషన్స్ ఏమొచ్చినా మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఇన్ఫర్మేషన్స్ ఏదొచ్చినా మేము వెంటనే మీకు అందించడం జరుగుతుంది. అందుకని మీరు చేయాల్సింది సాయి మీద హైదరాబాద్కి మీరు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అండ్ స్పేస్ గేట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మంచి విషయం తెలిసే 10 మందికి చెప్పాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీరు కొంతమంది వస్తుండొచ్చు ఈ కోర్సులకి, మన దానిలో అటెండ్ అయి ఉండొచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే కొంతమంది ఆర్థికంగా పాపం కొంతమంది వాళ్ళలో టాలెంట్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండరు, వాళ్ళకి మన కోర్సు గురించి చెప్పే బాధ్యత మీదే. రైట్. సో ద్రోణాచార్య బ్యాచ్లో మీరు రిజిస్టర్ అవ్వండి. ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఏదైనా క్రాక్ చేయించే బాధ్యత మాది. రైట్. సో ఆల్ ది బెస్ట్.